సంగమా వినో, దేవుడు నిన్ను దీవిస్తున్న కొలది దేవునికి మరింత దగ్గరగా రా. ఒకప్పుడు నడుచుకుంటా వచ్చావు, దేవుడు బైక్నిచ్చాడు. ఒకప్పుడు బైక్ మీద నువ్వు, నీ భార్య, నీ 2-3 పిల్లలు రావడం కష్టమైంది, దేవుడు నీకు కారు ఇచ్చాడు. కారు ఇచ్చిన తర్వాత కొంచెం సుఖం పెరిగింది, సౌఖ్యం పెరిగింది. పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంది, మందిరానికి వెళ్ళడం కష్టంగా ఉంది. ఎందుకంటే సరిగా పార్కింగ్ ఉండడంలా. పార్కింగ్లో ఒకవేళ కారు పెట్టిన తర్వాత బయటికి రావాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి వెళ్ళబుద్ధి కావట్ల, మందిరానికి రాబుద్ధి కావట్ల. కారు ఇచ్చింది ఎవరు? నీకు. దేవుడు నీకు కారు ఇచ్చిన కారణం తెలుసా? కుటుంబంగా దేవుని మందిరానికి వస్తావని. అంతేగాని కారును ఆధారం చేసుకొని కాస్తో కోస్తో సుఖానికి, భోగానికి ఆధారపడి దేవుని సన్నిధికి దూరం అవుతావని కాదు. సంగమా వింటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేర్చాలే తప్ప, ఆ ఆశీర్వాదం ఒకవేళ నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి దూరంగా చేరుస్తున్నట్లయితే అది నీకు ప్రమాదం. ఆశీర్వాదం కాస్త నీకు శాపంగా మారుతుంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని చేత దీవించబడే కొలది మరింత దగ్గరగా దేవునికి చేరాలని దేవుడు కోరుతున్నాడు. సౌలును దేవుడు బహుగా దీవించాడు, గొప్ప అధికారిని చేశాడు, దేశాన్ని తన చేతుల్లో పెట్టాడు. అధికారాన్ని ఆధారం చేసుకుని ఆఖరికి ఏం చేశాడో తెలుసా? దేవుని మాటే వినడం మానేశాడు, దేవునికే దూరం అయిపోయాడు. చూద్దాం రండి. మొదటి వచనంలో దేవుడు సమూయేలును పంపించినప్పుడు సమూయేలు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. నీకు జ్ఞాపకం ఉన్నానా? నేను సౌలో, నేను జ్ఞాపకం ఉన్నానా? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభిషేకించడానికి పంపించబడినటువంటి ప్రవక్తను నేను, యాజకుడిని నేను. జ్ఞాపకం ఉన్నానా? హీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దరిద్రుడిగా గురి గమ్యం లేకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను పంపించి నిన్ను అభిషేకించాడు. జ్ఞాపకం ఉన్నానా? ఏ దేవుడైతే నిన్ను రాజుగా అభిషేకించాడో ఆ దేవుడు నన్ను పంపించాడు. ఆయన మాట వినో. ఏమంటున్నాడో చూడండి. తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినో. దేవుడి రోజు నీతో సూటిగా మాట్లాడుతుంది. ఏం మాట చెప్తున్నాడు? నువ్వు నా మాట వినో. నీకు అధికారం ఇచ్చింది నేనే, ఆరోగ్యాన్ని ఇచ్చింది నేనే, ఆకారాన్ని, అందాన్ని ఇచ్చింది నేనే. నేను ఇవ్వకుండా నువ్వేమీ పొందుకోలా. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి నేను ఇచ్చిందే. నా మాట విను, నా మాట విను. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తే నిన్ను నేను విడిచిపెట్టేస్తా. నన్ను నువ్వు కాదనుకొని, నన్ను నువ్వు వలదనుకొని నన్ను నువ్వు విడిచిపెట్టినట్లయితే నేను నిన్ను విడిచిపెట్టేస్తా. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 26వ వచనము. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా మాటను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా ఏటట నిన్ను విసర్జించాడు. సౌలో గర్వంతో, మదంతో నిన్ను రాజును చేసిన దేవుణ్ణే నువ్వు విసర్జించావు, కాదనుకున్నావు. ఆయన మాట వినడం మానేశావు. కాబట్టి వినో, దేవుడు కూడా నిన్ను వదిలేశాడు. అక్కడేమో సంసోనును దేవుడు వదిలేశాడు. కారణం ఏమిటంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన సంసోను ఆఖరికి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఫిలిష్తీయుల మధ్యకు వెళ్ళి వాళ్లను జయించి తన ప్రజలను వారి బానిసత్వం నుంచి విడిపించవలసినటువంటి సంసోను కామంతో కళ్ళు నిండిపోయి ఆఖరికి కళ్ళు పోగొట్టుకున్నాడు, ఒళ్ళు హూనం చేయించుకున్నాడు. ఆఖరికి దిక్కుమాలిన వాడిగా వారి మధ్య సమాధి అయిపోయాడు. కారణం తెలుసా? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. సౌలో దిక్కుమాలిన వాడిగా తిరుగుతున్నప్పుడు దేవుడు దర్శించి కనికరించి మహా గొప్ప అధికారిని చేస్తే దేశాన్నే తన చేతుల్లో పెడితే గర్వించాడు. అక్కడేమో కామం, ఇక్కడేమో గర్వం. ఈరోజు మన మధ్య ఎవరైనా గర్వంతో దేవుడిచ్చినటువంటి దానిని పొందుకొని గర్విస్తున్నట్లయితే జాగ్రత్త. ఆ గర్వమే నీ జీవితంలో అనాథన చేసేస్తుంది, అందరినీ దూరం చేస్తుంది, ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది, అధికారాన్ని దూరం చేస్తుంది, అనాథగా నిన్ను మార్చేస్తుంది. వినో, సమూయేలుతో అంటున్నాడు సౌలు, నువ్వు నాతో పాటు రా. నేను నీతో పాటు రాను. దైవజనుడైనటువంటి సమూయేలు అంటున్నాడు, నిన్ను నేను వదిలేస్తున్నా. దేవుడు వదిలేశాడు, దైవజనుడు వదిలేశాడు, దావీదు వదిలేశాడు. జాగ్రత్తగా వినండి. రాసుగా చేసిన దేవుడు వదిలేశాడు,
రాజుగా అభిషేకించిన సమూయేలు దైవజనుడు వదిలేశాడు. రాజు తరఫున వెళ్ళి గొల్లియాతును చంపినటువంటి దావీదు కూడా సౌలును వదిలేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. గర్వం దేవుణ్ణి దూరం చేసింది. గర్వం దైవజనుడిని దూరం చేసింది. గర్వం దావీదును దూరం చేసింది. ఆఖరికి సౌలును అనాథను చేసి పడేసింది. సహోదరుడా, సహోదరి, వింటున్నావా? నీ జీవితంలో నువ్వు చేయగలిగిన మహా దౌర్భాగ్యమైన దుర్మార్గమైన పాపము ఏదైనా ఉంది అని అంటే నీ జీవితానికి, నీ జీవానికి జీవాధిపతి అయినటువంటి దేవుడు లేకుండా నువ్వు జీవించటమే నువ్వు చేసే బహు భయంకరమైన పాపం. రోజు మనలో కొంతమంది అదే చేస్తున్నారు. నీ రక్షణకు ఆధారం ఆయనే, నీ జీవానికి ఆధారం ఆయనే, నీ పాప క్షమాపణకు ఆధారం ఆయనే. నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయనే ఆధారం. అలాంటి దేవుణ్ణి కాదనుకొని చెప్పి అల్పకాల పాప భోగాలకు దాసోహమై ఆయనను విడిచిపెట్టి నువ్వు జీవించి ఏమి సాధిస్తావు? సేవను విడిచిపెట్టి, సాక్ష్యాన్ని పక్కన పెట్టి, దేవుని కోసం జీవించవలసిన నీవు దేవుణ్ణి కాదని, సేవను కాదని, ప్రభు సన్నిధిని కాదని ఎక్కడికో వెళ్ళి ఏమి సాధిస్తావు? నువ్వేమీ సాధించలేవు. ఖాళీ అయిపోతావు. ఖాళీగానే సమాధికి చేరిపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే పేతురులాగా పశ్చాత్తాపడి, ప్రభువా పాపాత్మున్నయ్యా. అప్పుడు యేసు అన్నాడు, రా, మనుష్యులను పట్టే జాలరిగా చేస్తా. నువ్వు పట్టాల్సింది చేపలను కాదయ్యా, నువ్వు పట్టాల్సింది మనుషుల్ని. ఆ రోజు నుంచి పేతురు యేసయ్యనే వెంబడించాడు. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, నువ్వు పట్టాల్సింది వ్యాపారాన్ని కాదు, నువ్వు పట్టాల్సింది, చేపట్టాల్సింది డబ్బును సంపాదించే మార్గాన్ని కాదు, నువ్వు పట్టుకోవాల్సింది నశించిపోతున్న ఆత్మలను. అందుకోసం నిన్ను ఏర్పాటు చేసుకుంటే చెత్త చెదారాన్ని పోగేసుకుంటావేమిటి? రా, మళ్ళా నీకు మరొక అవకాశం ఇస్తా. మహాపరిశుద్ధుడు అయిన బహు ప్రియమైనటువంటి తండ్రి, బహుసూటిగా స్పష్టంగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందాన్ని ఆధారం చేసుకొని అడ్రస్ లేకుండా పోయాడు సంసోను. అధికారాన్ని ఆధారం చేసుకొని అర్ధంతరంగా చచ్చిపోయాడు సౌలు. నాయన, నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా, ఏమీ చెయ్యాలని ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేము. ఇది వాస్తవం. ఆత్మలను సంపాదించాల్సిన, సేవ చేయాల్సిన, నీ కోసం జీవించాల్సిన పేతురుకి మళ్ళా వ్యాపారంతో ఏం పని? మళ్ళా వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయి ఏం సాధించాడు? ఖాళీ వలలు, ఖాళీ పడవలు, ఖాళీ కడుపు. నువ్వు అడుగు పెడితే తప్ప ఆ వలలు నిండలేదో నాయన, నువ్వు అడుగు పెడితే తప్ప మా జీవితాలు నిండవు నాయన. కాబట్టి నిన్ను కలిగి జీవించే కృప మాకు దయచేయ్యా. నువ్వు లేకుండా జీవించడానికి అలవాటు పడినందుకు మమ్మల్ని క్షమించయ్యా. నీకు దూరం అయిపోయి ఏదో సాధించాలని అనుకున్న మమ్మల్ని క్షమించయ్యా. ఈరోజు అన్ని విధాలా చెడి పడి ఉన్న మమ్మల్ని క్షమించయ్యా. మళ్ళా ఎక్కడుంటే అక్కడ నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.